రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి చంద్రబాబుల సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. విభజన చట్టానికి 10 ఏళ్లు పూర్తి కావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు అపరిష్కృతంగా కొన్ని అంశాలున్నాయి. దీంతో వాటిపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు 30 సార్లు సమావేశమయ్యారు. వాటిలో అమలు కాని పలు అంశాలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. అయితే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాల్సిన అంశాలపై అధికారులు ఎజెండాపై కసరత్తు చేస్తున్నారు. చూస్తా ఉన్నాం. రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి చంద్రబాబుల సమావేశానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చాలా అంశాలైతే అంటే గత 10 ఏళ్లుగా కొలిక్ రాని అంశాలు కూడా కొలికొచ్చే అవకాశాలున్నాయి. చర్చ జరగబోతోందనే మాటలు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికైతే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ మొదలు కానుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా తెలంగాణకు రావాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెలంగాణకు అనుకూలంగా తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ మేరకు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విభజన సమస్యలకు సంబంధించిన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చుకుని సామరస్యపూరిత వాతావరణంలో పూర్తి స్థాయి చర్చలు జరిపిన తర్వాత ఇటు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 6వ తేదీన సమావేశం జరపాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రజాభవన్ వేదిక కానుంది. 2014 తర్వాత ఈ 10 ఏళ్ల పీరియడ్లో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి హామీల ప్రకారము తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళాల్సినటువంటి వాటాలు కావచ్చు, వీటిపైన గతంలో సరిగ్గా 4 ఏళ్ల కిందట అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరువురు కూడా ప్రగతి భవన్ వేదికగా దాదాపు 4 సార్లు సమావేశమై దాదాపు 4 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా కృష్ణా జిల్లాల నీటి పంపిణీ కావచ్చు, ఉమ్మడి ఆస్తుల పంపకాలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి ఇతరత్ర అంశాల వాటిలో ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏపీలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయి సామరస్య వాతావరణంలో రేపటి సమీక్ష సమావేశం జరపాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే శాఖల వారీగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో శాఖల వారీగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కు సంబంధించినటువంటి అంశంలో చూస్తే కనుక షెడ్యూల్ 9లో 102 సంస్థలు ఉన్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ 10లో 89 సంస్థల వరకు ఇప్పటికీ అలాగే. ఇందులో ఈ రెండు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో దాదాపు ఆంధ్రప్రదేశ్ కొన్ని, తెలంగాణ కొన్ని పంపకాలు జరిగినప్పటికీ చాలా హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా చాలా చోట్ల చాలా ఉమ్మడాస్తుల పంపకాలకు సంబంధించిన విషయంలో కొత్త స్పష్టత కురవనిది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి హైదరాబాద్లో చాలా పెట్టుబడులు పెట్టడం జరిగింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని తమకు పూర్తి స్థాయిలో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి పలు ఆస్తుల పంపకాలు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది. దానిపైన వెనక్కి తగ్గలేదంటూ గతంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చాలాసార్లు స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో పరమార్లు ఏ అంశానికి సంబంధించినటువంటి విషయంలో చాలాసార్లు భేటీలు జరిగాయి. ఇక కృష్ణా జిల్లా నీటి వాటాల పంపిణీకి సంబంధించిన విషయంలో కూడా కేఆర్ఎంబీ అనేక సార్లు చర్చలు జరిపింది, సమావేశాలు జరిపింది, ఇరు రాష్ట్రాల ఏజెన్సీలో మీటింగ్లు పెట్టింది. అయినప్పటికీ కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. వీటన్నిటితో పాటుగా ఉద్యోగుల విభజన, ఉమ్మడి ఆస్తుల విభజన, ఆర్టీసీతో పాటు తెలుగు అకాడమీ, ఇదే విధంగా ఇతరత్ర అంశాలకు సంబంధించిన వాటిలో పూర్తి స్థాయి ఇటు తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు నిష్పత్తి ప్రకారం కేటాయించబడినటువంటి నిష్పత్తి ప్రకారం పూర్తి స్థాయి పంపకాలు జరగలేదు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో గొడవలకు పోకుండా సామరస్యపూరిత వాతావరణంలో చర్చించుకోవడం ద్వారా ఇటు తెలంగాణ ప్రజలకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం ప్రజాభవన్ వేదికగా సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి చూసుకుంటే కనుక ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తక్షణమే ఇవ్వాల్సిందిగా ఆర్ఎన్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇక భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామాలు ఏపీకి వెళ్ళిపోయినటువంటి అంశాన్ని కూడా తిరిగి తెలంగాణలో కలిపేందుకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి చర్చించాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీంతో పాటుగా కొండా సురేఖ కూడా ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సంబంధించిన శాఖ ద్వారా తెప్పించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇలా ఆయా
శాఖల వారీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తుల వివరాలు, తెలంగాణకు ఏపీకి జరగాల్సినటువంటి పంపకాల విషయాలకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి నివేదిక అయితే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఇదే అంశం ప్రధాన ఎజెండాగా రేపటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించే అవకాశం